ఇటీవల కాలంలో విశాఖలో బైక్ రేసింగ్ ట్రెండ్ పెరిగిపోతోంది. నేషనల్ హైవే, బీచ్ రోడ్, ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యూత్ అతివేగంగా బైకులు నడుపుతూ రోడ్డుపైకి వచ్చే వారిని హడలుగొడుతున్నారు. ఇప్పటికే వీరిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు పలుమార్లు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసుల కన్నుగప్పి రేసులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో బైక్ ప్రమోషన్ కోసం ప్రమాదకర స్టంట్స్ నిర్వహించడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా ఓ కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్న బైక్స్ తో నడి రోడ్డు మీద స్టంట్స్ చేయించింది. ఈ రేసింగ్ ఫీట్లు వివాదాస్పదంగా మారాయి. ఆంధ్ర యూనివర్సిటీకి కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన ఈ స్టన్నింగ్ స్టంట్స్ వివాదాస్పదంగా మారాయి. చెన్నై నుంచి పేరు మోసిన ఎక్స్పర్ట్స్ ను తీసుకొచ్చి బైక్లపై స్టంట్స్ చేయించింది. వేగంగా వెళ్తున్న బైక్లపై డేంజరస్ స్టంట్స్ చేయించి యూత్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడితో ఆగకుండా హాట్ బ్యూటీని తీసుకొచ్చి స్టంట్స్ మధ్యలో నుంచోబెట్టి మరీ స్టంట్స్ కంటిన్యూ చేయించింది. ఒక స్టంట్ మాస్టర్ అయితే ఏకంగా మోడల్ ని తన బైక్ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని థ్రిల్ అనిపించేలా అదరగొట్టే కటింగ్ ఒకటి ఇచ్చాడు. ఇదంతా యూత్ చూడాలని, తమ బైకులు హాట్ కేకుల్లా అమ్ముడవ్వాలని చేసిన ప్రమోషన్ లో భాగం. ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి బైక్ కొన్న యూత్ రేసింగ్ స్టంట్స్ పై మోజు పెంచుకుంటున్నారు. కళ్ల ముందే ప్రమాదాలు జరుగుతున్నా కళ్లు తెరుచుకోకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇలాంటి ప్రమోషన్ ఈవెంట్స్ ని వెంటనే బ్యాన్ చేయాలంటున్నారు తల్లిదండ్రులు. ఇంతకు నడి రోడ్డు మీద ఇంత హంగామా చేసిన కంపెనీ పోలీసుల నుంచి కనీసం పర్మిషన్ తీసుకుందా అంటే అదీ లేదు. ఒకవేళ పర్మిషన్ కోసం అప్లై చేసినా ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేసేందుకు పర్మిషన్ ఇచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారు అధికారులు. ఇది ఖచ్చితంగా పక్కదారి పట్టించేదే అంటున్నారు. మరి గంటకు పైగా నడి రోడ్డు మీద ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న. ఇదే విషయంపై ప్రశ్నిస్తే తాపీగా కంపెనీపై కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం అంటున్నారు పోలీసులు. కంపెనీలు ఎక్స్పర్ట్స్ తోనే స్టంట్స్ చేయించినా వాటిని చూసి అలాంటి బైక్స్ కావాలని ఇళ్లలో ఒత్తిడి చేసి వాటినే కొనుగోలు చేస్తున్నారు. యూత్ వీటిని చేయడానికి ప్రయత్నించి ఎక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో అని తల్లిదండ్రులు పిల్లలకు బైక్ ఇవ్వాలంటే భయపడుతున్నారు.